నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. సో మనతో పాటు అయితే మురళీకృష్ణ గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ రక్త చరిత్ర మూవీ గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. రక్త చరిత్ర మూవీ గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అవి కొంచెం షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను యాక్చువల్గా మన రామగోపాల్ వర్మ గారిని ఫ్యాన్ అండి. ఆయన అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చింది అప్పుడు ఆ సినిమా. ఇట్స్ అ క్లాసిక్ మూవీ. తర్వాత ఈ మధ్య నేను నటికుమార్ గారు మంచి ఫ్రెండ్స్, ఇద్దరు ఆలోచించుకుని ఇది మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది, జనాల్లోకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి రక్త చరిత్ర 2 కూడా మేము ఎక్స్పెక్ట్ కూడా వస్తుందండి. 14th రిలీజ్ అండి. అది 17th జూలై 17th ఫస్ట్ పార్ట్ రిలీజ్, ఆగస్ట్ 14th సెకండ్ పార్ట్. ఇందాక చూసినాం కదా, అందరూ క్వశ్చన్ చేయడం జరిగింది. రాజీవ్ గారిని 1, 2 అయితే తీశారు కానీ మరి 3 తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు చెప్పారు కదా, రాజీవ్ గారు చెప్పేశారు కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ లేవు, ఇవాళ తీయాలన్నా కూడా అటువంటి స్టోరీ కూడా లేదు అక్కడ. 3 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం లేదు, ఫ్యాక్షన్స్ ఏం లేదు రాయలసీమలో ఇప్పుడు. అది అప్పుడు. సో ఆ మూవీ అనేది అప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా మనం తీస్తాం కదా. ఇప్పుడున్న జెన్సీస్ కోసం మీరు ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడైతే ఇంకేం అనుకోలేదండి, చూస్తానండి ఫ్యూచర్లో నేను కుమార్ గారు ఆలోచించుకుని ప్లాన్ చేస్తామండి.